ఏంటా వీడు టిష్యూతో తుడుచుకుంటున్నాడు చెమటలు పట్టినాయి అనుకుంటున్నారా? ఇంత చల్లగా ఉంది బయట, క్లైమేట్ పడేస్తలేదు. ఇంకా క్లైమేట్ ఇంత చల్లగా ఉంది కానీ బయట. బట్ ఈ బిగ్ బాస్ ఇప్పుడే చూసా అనమాట ఇవాళ ఎపిసోడ్. సో లోపల నుంచి వేడి తన్నుకు వచ్చేస్తుంది, అందుకనే కొంచెం టిష్యూతో తుడుచుకొని మీ ముందుకు వచ్చేసిన అనమాట. సో యా, దిస్ ఈజ్ రఘు. ఇవాళ నేను మీ ముందుకు వచ్చే మటుకు బిగ్ బాస్ ఇవాళ ఎపిసోడ్ రివ్యూ చెప్పడానికి అయితే మీ ముందుకు వచ్చేసాను అనమాట. సో లేట్ చేయకుండా ఇంకా ఇవాళ ఏం జరిగిందో మనం చూసేద్దాం, వినేద్దాం. నేను చెప్తాను, కొంచెం ఎక్కువైనట్టు ఉంది కదా, వద్దులే, మనకి ఈ బెజవాడ బేబక్క స్టైల్ వద్దులే కానీ. సో మన స్టైల్లో అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఇవాళ డే 2, బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో డే 2 అనమాట. డే 1 ఆర్ డే 2, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఎపిసోడ్ 2 అవుతుంది, బట్ డే 1 కింద కన్సిడర్ కూడా చేసుకోవచ్చు. ఇవాళ ఏంటంటే నిన్న మన నాగమణికంఠ అయితే కొంచెం బాగా హర్ట్ అయ్యాడు. అనిల్ రావుపుడి గారు వచ్చి ఒక ప్రాంక్ చేసినందుకు ఎవరినైతే బయటికి పంపించవచ్చు అని కంటెస్టెంట్స్ని అడిగితే నాగమణికంఠని కూడా సెలెక్ట్ చేశారనమాట. సో దానికి ఆ ప్రాంక్కి మనోడైతే ఇంకా అదే మూడ్లో ఉండి కొంచెం డిస్టర్బ్ మూడ్లో ఉన్నాడు అనమాట. సో దానికి ఇంకా మన కంటెస్టెంట్స్ అందరూ ట్రై చేసి కన్విన్స్ చేయడానికి అయితే బాగా కష్టపడ్డారు. బట్ మనోడైతే కన్విన్స్ అయినట్టయితే నాకైతే ఎక్కడ కనిపించలేదు. ఇదే విషయంలో నిఖిల్ అండ్ మన నాగమణికంఠ కూడా కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ అయితే బాగానే జరిగాయి. సో అన్సీన్లో అయితే చూడవచ్చు మీరు, ఇంకా ఎక్కువగా జరిగినాయి. బట్ ఎపిసోడ్లో మటుకు వాళ్ళు ఎంత కావాలో మనకు అంతే ఆర్గ్యుమెంట్స్ అయితే చూపించడం అయితే జరిగింది అన్నమాట. సో ఇంకా ఈ ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ నైట్ అంతా నడిచినాయి, అదంతా మనకి అనవసరము. ఎర్లీ మార్నింగ్ 9:15కి, ఎర్లీ మార్నింగ్ అంటున్నాడు, 9:15 అంటున్నాడు, ఏంటా ఇది అనుకుంటున్నారా? సో మనకి బారెడు పొద్దెక్కుద్ది 9:15 అంటే, బట్ బిగ్ బాస్ వాళ్ళకి అప్పుడే అలారం మోగుద్ది కాబట్టి వాళ్ళకి తెల్లవారుజామునే పొద్దున్నే అనమాట. సో 9:15కి అయితే ఒక వేకప్ సాంగ్ అయితే వేసేసారు. దానికి మన కంటెస్టెంట్స్ అయితే విచ్చలవిడిగా వాళ్ళకి వచ్చిన పర్ఫార్మెన్స్లు అయితే వాళ్ళు చేసేసుకున్నారు అనమాట. సో ఈ వేకప్ సాంగ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత కాసేపటికి ఒక బెల్ అయితే మోగుతుంది. సో స్టోర్ రూమ్లో అయితే వీళ్ళకి కావాల్సిన రేషన్ అయితే ఇచ్చేస్తారు. అదేంటా నో రేషన్ నో కెప్టెన్ అది ఇది అని చెప్పారు, రేషన్ ఇచ్చారని మళ్ళీ కొంచెం డౌట్ వచ్చింది కదా మనకి. సో వాళ్ళు కొంచెం బతకాలి కదా, సో ఏదో ఒకటి తినాలి కదా, లేకపోతే వీళ్ళు గేమ్స్ ఆడలేరు, టాస్క్లు ఆడలేరు, మనకి ఎంటర్టైన్మెంట్ అయితే ఉండదు. సో దానికోసం అని చెప్పేసి ఏదో కొంచెం రేషన్ అయితే ఇచ్చేసారు అనుకోండి వాళ్ళకి. మళ్ళీ నెక్స్ట్ రేషన్ ఎప్పుడు వస్తుందో వాళ్ళకి తెలియదు, టాస్క్లు గెలిచినాకే వస్తుంది అని అయితే నేను అనుకుంటున్నా. సో బిగ్ బాస్ గారు మళ్ళీ దయతలిచి ఏదన్నా ఇచ్చేస్తే మటుకు మనం అయితే ఏం చేయలేము. సో ఇది అయిపోయిన తర్వాత రేషన్ వచ్చేసింది, ఇదంతా అయిపోయిన తర్వాత సో వర్క్ డిస్ట్రిబ్యూషన్ గురించి అయితే కొంచెం సోది అయితే పెట్టుకున్నారు. ఈ వర్క్ నువ్వు చేసుకో, వాష్రూమ్స్ నువ్వు క్లీన్ చేసుకో, కిచెన్ నువ్వు చేసుకో, అది ఇది అని అయితే చాలాసేపు అయితే డిస్కషన్స్ అయితే అయిపోయినాయి అనమాట. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా బిగ్ బాస్ గారు ఏంటంటే మన హౌస్మేట్స్ అందరినీ లివింగ్ రూమ్లోకి అయితే పిలిచేశారు. సో ఇక్కడ నో కెప్టెన్ ఇన్ బిగ్ బాస్ సీజన్ తెలుగు 8. సో అది మన అందరికీ తెలిసిందే, నిన్న అయితే అనౌన్స్మెంట్ ఇచ్చేశారు. బట్ దానికి కాంపెన్సేషన్గా ఇప్పుడు 3 చీఫ్స్ని అయితే సెలెక్ట్ చేస్తారనమాట. అది టాస్క్లు పెట్టే సెలెక్ట్ చేశారనుకోండి. బట్ ఇది ఏంటంటే 3 చీఫ్స్, ఒక కెప్టెన్ కాదు, 3 కెప్టెన్స్ లాగా అనమాట. చీఫ్ ఇన్ ద సెన్స్ ఇట్ ఈజ్ ఏ కెప్టెన్సీ అనే అనుకోవచ్చు మనం అయితే మటుకు. సో ఇప్పుడు ఏంటంటే ఈ 3 చీఫ్స్కి పోటీగా ఎవరెవరు ఉన్నారంటే కంటెస్టెంట్స్ ఒక 6 మెంబర్స్ అయితే ఉన్నారనమాట. 3 పేర్స్. సో వాళ్ళనే 6 కంటెస్టెంట్స్ కింద చెప్తున్నాను. అలానే ఈ టాస్క్ కూడా 6 కంటెస్టెంట్స్గానే జరిగింది, 3 పేర్స్గా అయితే జరగలేదు. సో వీళ్ళలో ఎవరంటే యష్మి, నిఖిల్, బేబక్క, నబీన్, నైనిక, శేఖర్ భాష, ఈ 6 మెంబర్స్కి అయితే మటుకు మన బిగ్ బాస్ గారు ఒక టాస్క్ అయితే పెడతాం జరుగుతుంది. ఈ టాస్క్లో కంటే ముందు టాస్క్కి అండ్ ఈ అనౌన్స్మెంట్కి మధ్యలో ఒక చిన్న ఆర్గ్యుమెంట్ అయితే జరిగిందనమాట. అది ఏంటంటే రేషన్ అయితే వచ్చింది, ఆల్రెడీ నేను చెప్పాను కదా. సో ఈ రేషన్ వచ్చినాక మన శేఖర్ అండ్ చాలామంది ఏంటంటే ఆరెంజెస్తో క్యాచెస్ అది అయితే ఆడుకుంటాం జరుగుతుంది అనమాట. సో ఒక పాయింట్ ఇక్కడ, ఇది సోనియాకి నచ్చలేదు, సోనియాకే కాదు ఈవెన్ చూస్తున్న నాకు కూడా అయితే నచ్చలేదు అనమాట. ఎందుకు అని అంటే ఫుడ్తో ఆడుకోవటం అనేది అది అంత పద్ధతి అయితే కాదు.
ఎందుకు అంటే ఫుడ్ దొరకటమే చాలా కష్టం. అది బయట కానివ్వండి, బిగ్ బాస్ హౌస్‌లో అంటే ఇంకా కష్టం వాళ్ళకి. సో, అలాంటి సిట్యుయేషన్‌లో దొరికిన ఫుడ్‌ని వాళ్ళు పద్ధతిగా వాడుకోవాలి కానీ, వాళ్ళేంటో క్యాచెస్ ఆడుకుంటూ ఉన్నారనమాట. సో, అది సోనియాకి నచ్చలేదు. దాని గురించి మన శేఖర్ భాషకి చెప్తే అక్కడ కొంచెం డిస్కషన్స్ అయితే జరిగినాయనమాట. ఇదేమన్నా జెండానా పట్టుకొని ఆడుకోవటానికి కొంచెం ఆర్గ్యుమెంట్స్ అయితే కొంచెం నాకేంటో చాలా వరస్ట్‌గా అయితే అనిపించింది. బట్ ఆ యాటిట్యూడ్ కొంచెం శేఖర్ అయితే తగ్గించుకోవాలి అని అయితే అనిపిస్తుంది నాకు. కొంచెం యాటిట్యూడ్ ఎక్కువగా ఉన్నట్టుంది మనోడికి. బట్ అదైతే కొంచెం తగ్గించుకోకపోతే కొంచెం కష్టమండు. ఎందుకంటే ఇది బిగ్ బాస్ హౌస్. లోపలున్న కెమెరాసే కాదు, బయటున్న ఆడియన్స్ కళ్ళు కూడా మన మీదే ఉంటాయి. సో, శేఖర్ మాస్టర్ కొంచెం చూసుకోండి మీరు. శేఖర్ మాస్టర్ అంటే మన కొరియోగ్రాఫర్ అనుకోమాకండి, శేఖర్ భాష అనమాట. సో, ఏదో బాగుంది కదా నేను అట్లా వాడేసా. సో, ఇది ఏంటంటే ఇక తర్వాత టాస్క్. ఇక్కడ ఏంటంటే పట్టుకొని ఉండండి. ఒక టాస్క్ అనమాట. పట్టుకొని ఉండండి, వదలకండి. ఇది టాస్క్ పేరు. ఈ టాస్క్లో ఏంటంటే ఒక కేజ్ ఉంది. కేజ్లో రోప్స్ ఉన్నాయి. ఆ రోప్స్కి ఒక్కొక్క డిఫరెంట్ రోప్, డిఫరెంట్ కలర్స్ ఉన్నాయన్నమాట. సో 6 కంటెస్టెంట్స్ రోప్స్ని పట్టుకొని అయితే ఉండాలి. సో వీళ్ళు కాళ్ళు కింద పెట్టకూడదు, అలానే కేజ్ని కూడా టచ్ చేయకూడదు. ఒక్కొక్కసారి ఒక్కొక్క వీల్, స్పిన్ వీల్ ఉంటుంది. ఆ వీల్ రొటేట్ అయ్యి స్టాప్ అయినప్పుడు ఒక కలర్ మీద ఆగుతుంది. ఏ కలర్ మీద అయితే ఆగిందో ఆ కలర్ రోప్ని కట్ చేయడం అయితే జరుగుతుంది అన్నమాట. సో ఈ ప్రాసెస్లో ఎవరైతే ఫస్ట్ కాలు కింద పెడతారో వాళ్ళు ఫస్ట్ వెళ్ళిపోతారు. అలానే లాస్ట్ వరకు ఎవరు ఉంటారో వాళ్ళు విన్నర్ అనమాట. సో ఈ ప్రాసెస్లో ఏంటంటే ఫస్ట్ మన బేబక్క వెళ్ళిపోతుంది, అవుట్ అవుతుంది. తర్వాత యష్మి అవుట్ అవుతుంది. తర్వాత నబీ అండ్ శేఖర్ భాష అండ్ ఫైనల్గా నైనిక అయితే అవుట్ అయిపోతారు. అండ్ విన్నర్ ఎవరు అంటే ఇంకా మిగిలిన నిఖిల్. నిఖిల్ ఈజ్ ద ఫస్ట్ చీఫ్. ముగ్గురు చీఫ్స్లో ఫస్ట్ చీఫ్గా సెలెక్ట్ అయిన కంటెస్టెంట్ ఎవరు అంటే మన నిఖిల్. ఈ టాస్క్కి మన అభయ్ సంచాలక్గా అయితే నిర్వహించడం జరుగుతుంది. అండ్ ఇదైతే అందరికీ తెలిసిందే రూల్, సంచాలక్ నిర్ణయమే తుది నిర్ణయం. సో దీనిలో చేంజెస్ ఏమీ లేదు. ఈ సీజన్లోనే కాదు, ప్రతి సీజన్లో కూడా ఇది ఒకటే మటుకు కామన్, ఎన్ని చేంజ్ అయినా కూడా. సో తర్వాత ఇంకా మిగిలిన 5 కంటెస్టెంట్స్ ఉన్నారు. ఈ 5 కంటెస్టెంట్స్కి ఇంకొక టాస్క్ అయితే పెట్టడం జరుగుతుంది. ఈ టాస్క్లో మన సీతక్క, కిరాక్ సీతక్క సంచాలక్గా నిర్వహిస్తారనమాట. సో ఇక్కడ ఏంటంటే ఒక సైడ్ కొన్ని పిరమిడ్ టైప్ కోన్స్ అయితే పెట్టడం జరుగుతుంది. వీళ్ళు ఈ 5 కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ కోన్స్ని కాళ్ళ మధ్యలో పెట్టుకొని జంప్ చేసుకుంటూ వేరే సైడ్కి వెళ్ళి అక్కడ ఒక టవర్ లాగా బిల్డ్ చేయాలి. అండ్ ఒక్కొక్క దాని మీద పెట్టాలి అనమాట. సో ఇది ప్రాసెస్. ఈ ప్రాసెస్లో మన నైనిక విన్ అవుతుంది. ఫస్ట్ నైనిక పెట్టేస్తుంది అనమాట. సో సెకండ్ చీఫ్ ఆఫ్ ద బిగ్ బాస్ హౌస్ ఎవరు అని అంటే మన నైనిక. సో ఇంకా మిగిలింది ఎవరు? మిగిలిన 4 కంటెస్టెంట్స్. సో ఈ 4 కంటెస్టెంట్స్కి టాస్క్ పెడతారా అని అంటే బిగ్ బాస్ గారు ఇక్కడ ఒక ట్విస్ట్ పెట్టారనమాట. ముందే చెప్పారు కదా, ఇది సీజన్ 8 ఇన్ఫినిటీగా టాస్క్లు ఉంటాయి, ఇన్ఫినిటీగా షాక్లు ఉంటాయి, ఇన్ఫినిటీగా ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. సో అలానే ట్విస్ట్, ఇప్పుడు ఇన్ఫినిటీగా ఒక ట్విస్ట్ అయితే పెట్టారు. సో ఇక్కడ ఏంటంటే టాస్క్ అయితే పెట్టకుండా మన నిఖిల్ అండ్ నైనిక వీళ్ళిద్దరికి, ఇద్దరు 2 చీఫ్స్ కదా, సో వీళ్ళిద్దరికీ అయితే ఒక టెస్ట్ పెట్టారు అనమాట. ఏంటి అని అంటే ఉన్న 4లో 3 మీరు క్రష్ చేసేయండి. సో మీరు డిసైడ్ అయ్యి మీకు ఎవరైతే వేస్ట్ అనుకుంటారో వాళ్ళని బయటికి పంపించేసి టాస్క్ నుంచి మిగిలిన లాస్ట్ ఒక కంటెస్టెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని చీఫ్గా సెలెక్ట్ చేయండి. ఇది బిగ్ బాస్ గారు వీళ్ళిద్దరికి పెట్టిన ఎగ్జామ్ అనమాట. సో ఈ ఎగ్జామ్ బట్టే రేపు నామినేషన్స్లో కూడా చాలా చేంజెస్ జరుగుతాయి. ఎందుకంటే నామినేషన్స్కి ఎలక్షన్స్ చేయడానికి ఒకరు మైండ్ అయితే ఫిక్స్ అయి ఉంటారు. బట్ ఇప్పుడు ఈ డెసిషన్ వల్ల రేపు నామినేషన్స్ మీద ఇంపాక్ట్ పడుతుందా అనే క్వశ్చన్ అయితే నాకు చూస్తేనే ఈ సెలక్షన్ ప్రాసెస్లో కొంచెం డౌట్ అయితే వచ్చింది అనమాట. సో సరేలే, అదంతా మనం రేపు చూసుకుందాం. కానీ రేపు ఎపిసోడ్లో ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఇద్దరు కలిసి 3 కంటెస్టెంట్స్ని అయితే బయటికి పంపించేశారు. వాళ్ళు ఎవరు అంటే నబిల్, బేబక్క అండ్ శేఖర్ భాష. వీళ్ళ 3 అయితే మటుకు టాస్క్ నుంచి బయటికి పంపించేశారు. సో ఇంకా మిగిలింది ఎవరు? మన యష్మి. సో అనానమస్గా యష్మిని వీళ్ళిద్దరూ కలిసి 3rd చీఫ్గా అయితే అనౌన్స్ చేసేసారు అనమాట. సో బిగ్ బాస్ గారు కూడా కంగ్రాచులేషన్స్ అయితే చెప్పేశారు. బట్
ఈ ప్రాసెస్లో ఎందుకనో మన సోనియాకి అండ్ కంటెస్టెంట్స్ కొంతమందికి అయితే ఇది పర్ఫెక్ట్ కాదు అని ఒక చిన్న డౌట్ అయితే అనిపించింది వాళ్ళకి, అండ్ ఆర్గ్యుమెంట్ అయితే చాలాసేపు అయితే జరిగింది అనమాట. సో దానిలో మన సోనియా అండ్ యష్మి వీళ్ళందరూ అరుచుకోవటము అవన్నీ జరిగినవి. సో అదంతా నేను ఇక్కడ సోది అయితే మీకు చెప్పట్లేదు, ఎందుకనంటే అది నాకు కొన్ని పాయింట్స్లో ఓకే అనిపించింది, కొన్ని పాయింట్స్లో నాట్ ఓకే అని కూడా అనిపించింది అనమాట. బట్ ఫైనల్గా ఏంటంటే ముగ్గురు, నైనిక, నిఖిల్ అండ్ యష్మి, వీళ్ళ ముగ్గురు చీఫ్స్గా అయితే బిగ్ బాస్ హౌస్కి సెలెక్ట్ అయిపోయారు. సో ఇవాళ ఎపిసోడ్ కూడా మన వాళ్ళు అక్కడితో ఫినిష్ అయితే చేసేసారు. రేపు నామినేషన్స్ ప్రోమో అయితే చూపించారు. నిజంగా ఫస్ట్ నామినేషన్సే ఒక హీట్ వచ్చినట్టు అనిపించింది అనమాట. సో ఇవాళ ఒక టిష్యూనే అయ్యింది నాకు. మేబీ రేపు నేను ఒక 5-6 టిష్యూలు వాడతానో లేకపోతే ఏదైనా టవల్ పెట్టుకొని కూర్చుంటానో రివ్యూ చెప్పడానికి, నాకైతే తెలీదు. సో చూద్దాం ఫ్రెండ్స్. ఇవాళ రివ్యూ అయితే నేను ఇక్కడితో ఇంకా స్టాప్ చేసేస్తున్నాను, లేట్ చేయకుండా. రేపటి రివ్యూతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. అంతవరకు వెయిట్ చేస్తూ ఉండండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.